శ్రీమైత ఏకైక గురువుగారు, ఆధ్యాత్మిక విప్లవాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త అయినటువంటి శ్రీ 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 గురుదేవులు ప్రబోధానంద స్వామి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ కమిటీ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ప్రస్తుతం 100% కంటి చూపు లేనటువంటి అందుండండి. అంటే నాకు కంటి చూపు ఏం కూడా కనిపించదు. అయితే నేను పుట్టుకలో మాత్రం కంటి చూపుతోటే పుట్టాను. నేను మాది హిందూ మత కుటుంబం. నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ మతపరమైనటువంటి పుస్తకాలు ఏవైతే వస్తాయో ఈ చదివేటువంటి అలవాటు నాకు చాలా ఎక్కువగా ఉండేది. దీంట్లో అప్పట్లో వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి గారు రాసిన శుభవార్త అనేటువంటి ఒక మాస సంచికకు సంబంధించిన పుస్తకాలు, అలాగే జిఆర్ స్వామి గారికి సంబంధించినటువంటి బోధనలు, అలాగే ఓం శాంతి వారి క్లాసులు కూడా నేను అటెండ్ అవటం ఈ చాలా కాలం పాటు అన్నింటిలో కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ అందులో కేవలం వేదాల గురించి, పూజల గురించి, ఉపనిషత్తుల గురించి, వీటి గురించే ఉంది తప్ప అసలు దైవం తాలూకా నిజమైన జ్ఞానం కోసం నాకు ఆ రోజుల్లో అందులో అయితే ఏం ఉందని అంటే చదివేవాడిని. ఈ మతపరంగా ఉన్నాయి కానీ మరి జ్ఞానపరంగా లేవని, దైవపరంగా కూడా లేవని, అంటే దైవం కోసం వాళ్ళు చెప్తున్న నిర్వచనాలన్నీ కూడా సరైన నిర్వచనాలు కాదని మాత్రం నా మనసుకు అనిపించేది. సరే, అందరికిలాగే నాకు కూడా అదొక గందరగోళ పరిస్థితి. నిజానికి సత్యం ఏమిటో, జ్ఞానం ఏమిటో తెలియనటువంటి పరిస్థితి. సరే, తర్వాత యాక్సిడెంటల్గా నాకు కళ్ళు పోవడం జరిగిందండి. కళ్ళు పోయిన తర్వాత ఇంకో ఇక్కడే ఉన్నటువంటి ఏలేశ్వరం సంబంధించిన విశ్వేశ్వరరావు గారు, మేము వికలాంగుల సంఘంగా మేమంతా ఉండటం వల్ల ఆయన నాకన్నా ముందుగానే మరి ఈ స్వామి గారి దగ్గరికి రావటం, ఈ జ్ఞానం గురించి అంతకు ముందుగానే తెలుసుకోవడం, స్వామి గారిని కూడా దర్శించుకోవడం, ఈ జ్ఞానం గురించి నాకు ఎప్పటికప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు. అంటే అంతకుముందు ఆయన కూడా పిరమిడ్లు ఇవన్నీ తిరిగారు. ఆ డిస్కషన్స్ కూడా మా మధ్యలో ఎప్పుడైనా వచ్చేవండి. ఇదే సందర్భంలో దీని గురించి కూడా చెప్పినప్పుడు నేను కూడా చాలా అద్భుతమైన జ్ఞానం సార్ ఇది, మీకు ఎలా తెలుస్తుంది ఏంటంటే అప్పుడు మొత్తం అంతా కూడా వివరించారు. ఆయన గురువుగారి గురించి, ఆయన చేసిన రచనల గురించి అన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే వీటిని నేను మరి గ్రంథాలన్నింటినీ చదవాలంటే నాకు కన్ను చూపు లేదు కదా. ఆయనకి మేమాంస ఉండిపోయింది, ఈయన ఎలా చదువుతాడు, మనం ఎలా చెప్తున్నాము, కానీ చదివించాలంటే అట్లాగనే మేమాంస ఉండిపోయి ఆయన ఏం చేశారంటే నాకైతే లింక్ అయితే పంపించారండి. మన త్రైత సిద్ధాంతానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నాకు పెట్టారంట. నేను పెడితే దీంట్లోనే ఎలా బుక్స్ ఉంటాయండి, మీకు మొత్తం అన్ని బుక్స్ కూడా గురువుగారు రాసినవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది అని చెప్పారు ఆయన. అప్పుడు నేను చెప్పాను, ఈ పీడిఎఫ్ రూపంలో ఉన్నది మేము చదువుకోవచ్చండి, ఎందుకంటే బ్లైండ్కి సంబంధించి మాకు ప్రత్యేకించి కొన్ని యాప్స్ ఉన్నాయి, హ్యాండెడ్ మొబైల్స్లోనే ఇవన్నిట్లో అంటే చదవడం అంటే వినొచ్చండి. నేను చూపైతే కనిపిస్తుంది కదా, వినొచ్చు. ఈ వినే అవకాశం మాకు ఉంది సార్ అంటే ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఆశ్చర్యపడి సరే లింక్ అయితే పంపించారు. ఇంకా అక్కడ కానించి అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అక్కడ కానించి నా ఖాళీ ఉన్న ప్రతి సందర్భంలోనూ కూడా ఆ పీడిఎఫ్లు ఓపెన్ చేసుకుని నేను డౌన్లోడ్ చేసుకుని ఆ బుక్కులన్నింటిలో కూడా చాలా శ్రద్ధగా వినటం జరిగింది. దాదాపుగా ఇప్పటికి ఒక 100 బుక్కుల వరకు నేను వినటం జరిగిందండి. ప్రస్తుతానికి నేను సిద్ధిబోధ అనేటువంటి బుక్ని వింటున్నాను నేను, ఆ పీడిఎఫ్ని. నిజంగా ఇది ప్రపంచంలో ఎక్కడా లభించినటువంటి జ్ఞానం అండి. ఇది తెలుసుకోవాలంటే గురువుగారి అనుగ్రహం, పూర్వజనం యొక్క సుకృతం ఉంటేనే కానీ ఈ జ్ఞానాన్ని మనం
తెలుసుకోలేము. నిజమైన సంపద అంటే ఏంటో మన శరీరానికి జీవులకి నిజమైనటువంటి అధికారి ఎవరో ఇవన్నీ కూడా విపులంగా అంటే చెప్పాలంటే నిజంగా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినా సరే లభించినటువంటి జ్ఞానం, ఎంత దూరం తిరిగి ఏ మహాత్ముని కలిసినా సరే మనకు తెలియనటువంటి విషయాలు అన్నీ కూడా ఆ గురువుగారి దయ వల్ల ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఈ జ్ఞానం అంటే అందరికీ సంబంధించింది, అందరికీ పంచాలనే ఆయన సంకల్పం వల్లే ఈరోజు నాకు కళ్ళు లేకపోయినా సరే దాదాపు 100 పుస్తకాలు నేను గురువుగారు యొక్క జ్ఞానాన్ని 100 పుస్తకాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి నా యొక్క విన్నపం, నా యొక్క కోరిక ఏంటంటే ఈ కమిటీ పెద్దలకి, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా, చాలామంది చదువురాని వ్యక్తులకు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక, బలమైన కోరిక అయితే ఉండొచ్చు. ఎందుకంటే ప్రసారం జరుగుతుంది కాబట్టి అనేక సంవత్సరాలుగా. కానీ పాపం వాళ్ళకి చదువురాని మూలంగా మరొకళ్ళు చెప్పడమో, లేకపోతే ఏదో ఆడియో రూపంలో ఉన్నటువంటి వాటిని వినిపించడమో జరగాలి. మరి గురువుగారి ప్రసంగాలు అయితే ఆడియో రూపంలో చాలా మట్టుకి కొన్ని ఉన్నవి. కానీ బుక్స్ టోటల్గా, మొత్తం బుక్స్ టోటల్గా ఇప్పుడు నేను ఏ విధంగా ఆడియో ద్వారా తెలుసుకోగలుగుతున్నానో, ఈ బుక్స్ని ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్స్టా రీడర్ అనేటువంటి దీని ద్వారాగా ఈ బుక్స్ అన్నింటిలో కూడా ఆడియో కింద మార్చి, ఆడియో కింద కన్వర్షన్ చేసి, మరి వీళ్ళందరికీ కూడా తెలిసే దీన్ని స్టోరేజ్ చేసి మనం ఎవరికైతే అవసరమో, అంటే ఎవరికైతే చదువు లేకుండా ఉంటారో పాపం వాళ్ళందరికీ కూడా, లేకపోతే నాకులాంటి బ్లైండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇది ఇచ్చినట్లయితే, జస్ట్ ఏమి లేదండి, మెమరీ కార్డులు వేసుకుంటే మనం ఎంత చిన్న సెల్ అయినా సరే దాంట్లో మనం ఆ మెమరీ కార్డు వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఆడియో అంతా మనం వినొచ్చు. అలాగే లేకపోతే డైజీ ప్లేయర్ అని ఉంటుంది సెపరేట్గా, ఆ డైజీ ప్లేయర్ కొనుక్కుంటే అదొక 1000-1200 ఉంటుంది బహుశా. అందులో కూడా ఇది వేసుకుంటే మొత్తం అంతా కూడా ఆడియో వినొచ్చు. ఎందుకంటే గురువుగారు ఇచ్చినటువంటి మన కర్తవ్యం ఏంటంటే, ఆయన మనకు అప్పగించిన పని ఏంటంటే ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచడం. ఇప్పుడు చూశారు కదా, కళ్ళు లేకపోయినా కూడా నేను తెలుసుకోగలిగాను, అవునా? అలాగే అందరికీ కూడా తెలుసుకునే అర్హత ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఏ రూపంలో అందిస్తే వాళ్ళకి చేరుకుంటుందో ఆ రూపంలో అందించడం మన యొక్క బాధ్యత, ఆయన ఇచ్చిన బాధ్యతగా మనం భావించాలండి. మీకు ఇది సరిగ్గా అంటే మరి ఆడియో అంటున్నాడు అది ఎలా ఉంటుంది ఏంటో అనే దానికోసం ఒకవేళ టైం ఇస్తే కనుక 1 మినిట్ నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది అన్నది వినిపించమంటే వినిపిస్తాను. ఇదే మైక్లో వినిపించమంటారా? జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం అంతే. ఇంకో ఏమి లేదు సార్, ఈ సెల్ ఇది హ్యాండెడ్ మొబైల్, మీరు వాడుతున్న సెల్ అంటే ఇది హ్యాండెడ్ మొబైల్. ఇది బ్లైండ్ కంటూ ప్రత్యేకించి ఏమి ఉండదండి, మామూలుగా మీరు వాడుతున్న హ్యాండెడ్ మొబైలే. అయితే దీంట్లో మాకు సంబంధించి ఏంటంటే, అంటే బ్లైండ్ పరిచయం కోసం చెప్తున్నాను అంతే. ఇందులో యాక్సెసిబిలిటీ అని సెట్టింగ్లోకి వెళ్తూ ఉంటుంది. యాక్సెసిబిలిటీలో